సో ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ కూడా చాలా మంది చేయించుకుంటున్నారు. యూ హావ్ సీన్ రీసెంట్‌గా సెలబ్రిటీస్. సో మా దగ్గర అసలు నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ వెరీ మచ్ అంటే ఇప్పుడు కొంతమంది సర్జరీస్‌కి వెళ్ళేక ముందు ఎండోమెట్రియోసిస్ సర్జరీ అని, హ్మ్. ఓవరీలో ఏదైనా బిగ్ సిస్ట్ ఉండే సర్జరీ అని, ఈ సర్జరీస్ వలన కూడా వాళ్ళకి డ్రాస్టిక్‌గా తగ్గిపోవచ్చు. హ్మ్. హ్మ్. సో ఆ సర్జన్స్ కూడా వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. హ్మ్. మా వీళ్ళ దగ్గరికెళ్ళి ఎగ్ ఫ్రీజింగ్ కన్సిడర్ చేయండి. ఎందుకంటే సర్జరీ అయినాక నేను గ్యారంటీ ఇవ్వలేను. హ్మ్. మీ ఎగ్స్ ఎలా ఉంటాయని. అలా కూడా అన్‌మ్యారీడ్ వాళ్ళు చేసుకుంటున్నారు. కొందరేంటి నేను ఇప్పుడు ఐయామ్ జస్ట్ 25, 29 నాకు ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అట్ ఆఫ్టర్ 35, 40 అప్పటికి ఎలా ఉంటదో బేబీ హెల్తీగా పుడతారో లేదో. హ్మ్. అలా అనుకోని కూడా వచ్చి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. 5 ఇయర్స్ మినిమమ్ డౌన్ టైమ్ అని అనుకుంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అని అనుకుంటే చార్జెస్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది యాక్చువల్లీ? ఎగ్ ఫ్రీజింగ్‌కి గాని, స్పెర్మ్ ఫ్రీజింగ్‌కి గాని ఎక్కువ ఖర్చు ఉండదు. హ్మ్. సో బేసిక్‌గా మనకి ఎగ్ ఫ్రీజింగ్ ఒక ట్యూబ్‌లో ఒక 4-5 ఎగ్స్ వరకు పెట్టగలం. అలాంటివి 2 ట్యూబ్స్ అయితే ఒక 25,000 పర్ ఇయర్. ఓహ్! సో ఐ థింక్ దాన్ని దే కెన్ ఆల్వేస్ రెన్యూ. సేమ్ స్పెర్మ్ ఫ్రీజింగ్‌కి ఇంకా తక్కువే ఉంటది. హుహుహు. సో అది ఐ థింక్ అరౌండ్ 10,000, 15,000 అంతే. హ్మ్. కానీ ఎగ్ ఫ్రీజింగ్‌కి, స్పెర్మ్ ఫ్రీజింగ్‌కి మెయిన్ తేడా ఏంటంటే టైమ్, ఇంజెక్షన్స్.